ఇవ్వాలి చనిపోయిన కుటుంబానికి ₹1 ఇవ్వాలి ₹1 కాంపెన్సేషన్ యాజమాన్యం మండి వైఖరి రచించాలి తోట యాజమాన్యం మండి వైఖరి రచించాలి తోట యాజమాన్యం మండి వైఖరి ఇవ్వాలి ₹1 కాంపెన్సేషన్ ఇవ్వాలి ₹1 కాంపెన్సేషన్ న్యాయం చేయాలి చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలి చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలి చనిపోయిన కుటుంబానికి నిర్లక్ష్య వైఖరి దొడ్ల యాజమాన్యం దొడ్ల యాజమాన్యం దొడ్ల యాజమాన్యం న్యాయం చేయాలి చనిపోయిన కార్మికురాలకి న్యాయం చేయాలి చనిపోయిన కార్మికురాలకి కావాలి ఇక్కడికి దొడ్డ యాజమాన్యం కావాలి ఇక్కడికి దొడ్డ యాజమాన్యం కావాలి ఇక్కడికి దొడ్డ యాజమాన్యం దొడ్డ యాజమాన్యం మండి వైఖరి దొడ్డ యాజమాన్యం మండి వైఖరి. ఇది మహిళలకు ఇబ్బందిగా క్లారిటీ లేదు. ఫస్ట్ నుంచి అమ్మాయి లోపలికి డ్యూటీకి వెళ్ళేటప్పుడు రికార్డింగ్ మళ్ళీ డ్యూటీ దిగినంత వరకు రికార్డింగ్ అవుతుంది. అది ఆ అమ్మాయి మధ్యలోనే రికార్డింగ్ ఉంది కానీ మధ్యలో కట్ అవుతుంది రికార్డింగ్. ఆ రికార్డింగ్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? వీడియో సీసీ కెమెరాలో రికార్డింగ్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? ప్లగ్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఫస్ట్ ఉన్న వైట్ ఉన్న ప్లగ్ తర్వాత నెక్స్ట్కి వచ్చి తల్లికి బ్లాక్ ప్లగ్ ఎందుకు వస్తుంది? ఎందుకు మార్చాల్సి వస్తుంది? అది కరెంట్ షాక్ అంటున్నాడు. ఆడ ప్లేస్ కనుక ఎక్కువ బాల్ పడింది అంటున్నాడు. కరెంట్ షాక్ కొట్టి బాల్ పడింది అంటున్నాడు. బాల్ పడినప్పుడు ఇటు సైడ్ కబేట్ ఉన్నది, ఇట్లా పడాలి కానీ బాల్ పడేటప్పుడు డ్యూటీ చేసేటప్పుడు ఇట్లా ఎందుకు పడుతుంది? బాల్ రిటర్న్ పడదు కదా. మనం ఇట్లా డ్యూటీ చేసేటప్పుడు ఇట్లా బాల్ పడతాం కదా, వెనక్కి పడం కదా. ఇదైతే కాదు. దీనికి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలా అమ్మాయికి. ఇదైతే వాళ్ళు నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. కానీ ఏ మహిళ అయినా లోపలికి పోయినప్పుడు ఎందుకు వాళ్ళకు సీసీ కెమెరాలో పోయినాంచి మళ్ళీ రిటర్న్ వచ్చినంత వరకు కూడా క్లారిటీగా రికార్డింగ్ అనేది ఉండాలి ఒక డ్యూటీ చేసేటప్పుడు ఏ మహిళకైనా. కానీ రికార్డింగ్ అనేది ప్రతి ఒక్కటి మేము చూసాం, నేను జరుగుతానే మేము పోయి చూసాం. కానీ అంత కట్ చేసి పెట్టారు. అదొకటి. ఇప్పుడు ఈ అమ్మాయికి పరిస్థితి ఏంది? వాళ్ళ హస్బెండ్ కూడా బాగలేదు, హస్బెండ్ కూడా బాగలేని మనిషి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలా జరిగింది. ఆ హస్బెండ్ పరిస్థితి ఏంది? ఆ అత్తకు ఈ పరిస్థితి ఏంది? ఒక పాప ఉంది అమ్మాయికి, ఈ మధ్యన మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? దీనికి ఖచ్చితంగా ఆ అమ్మాయికి అనేది వాళ్ళ కుటుంబానికి అనేది భరోసా కట్టియాలా, ఒక ₹1 అమౌంట్ కట్టియాలా. ఆ అమ్మాయి పాప ఉంది కాబట్టి అమ్మాయికి అనేది ఒక జాబ్ పరంగా న్యాయం చేయాలా. న్యాయం చేసినంత వరకు మేమైతే వదిలిపెట్టాం. మేము ఈ నుంచి కదలము. మేము ఇక్కడనే గేట్ దగ్గరనే కూర్చుంటాము. ఇక్కడ నుంచి అయితే పోయేది ఉండదు. కంపల్సరీ మాకు న్యాయం అనేది జరగాల, 100% జరగాల. దొడ్ల డైరీ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. నిన్న ఉదయం 8:30 గంటలకి డైరీకి పనికి రావడం, వీళ్ళు 4:30 గంటలకి ఇక్కడ కరెంట్ షాక్ తగిలింది అనేసి డైలీ వచ్చి ఆటో డ్రైవర్తో పంపించి ఈ సంస్థ వాళ్ళు ఎవరైనా అధికారులు కానీ లేకుండా ఆమెతో తీసుకొచ్చారు. ఆ సిమాంక్ హాస్పిటల్లో పెట్టడము, ఆ డాక్టర్ అక్కడే చనిపోయినది అని చెప్పినారు. రాత్రి మేము వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం జరిగిందా అనేసి దొడ్ల డైరీలోకి వచ్చినాము. ఇక్కడ చూసి ఇలా అజాగ్రత్త వల్లనే చనిపోయింది అనేది నిర్ధారణ అయింది. వీళ్ళు అప్పటి నుంచి కూడా కనీసం మా దొడ్ల డైరీలో పనిచేసి ఆమె చనిపోయింది అనేటటువంటి బాధ్యత లేకుండా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళకి నిన్న ఎప్పుడో 4:30 గంటలకు అయితే ఇప్పటికి కూడా వీళ్ళ కంపెనీ నుంచి ఎటువంటి స్పందన లేదు. వీళ్ళు ఇప్పటికి కూడా ఇదో వస్తాం అంటున్నారు. చనిపోయిన కుటుంబానికి వాళ్ళ తరఫున మేము ₹1 నష్టపరిహారం చెల్లించి వారికి కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలని అడుగుతున్నాము. వీళ్ళు ఈ న్యాయం చేయాలని, ఈ విధంగా న్యాయం జరగని పక్షంలో తీవ్ర ఆందోళన చేపడతామనేసి తెలియజేస్తాము. అట్లా ఉన్న మా శ్రేయోభిలాసులు, ఆ బంధువులు, స్నేహితులు మాత్రమే. ఇదేగిన ఉధృతమైతే మొత్తం చుట్టుపక్కల 3 మండలాల నుంచి మొత్తం జనాదులు వచ్చి ధర్నా చేసేదానికి చాలా సీరియస్ ధర్నా అంటే ఈసారి వస్తే అటు ఇటు జరగదు. మా శక్తి ఏముందో కూడా చూపిస్తాం. ఎందుకంటే ఒక ఆడమనిషి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అంటే మీ దగ్గర పనిచేస్తూ వస్తే ఏమి లేనులన్నా, గతి లేనోళ్ళనే, వాళ్ళకేం బ్యాక్గ్రౌండ్ లేదన్నా, వాళ్ళ స్నేహితులు లేరన్నా, బంధువులు లేరన్నా, ఎవరు లేరని ఈ రకంగా ఇంత అజాగ్రత్తగా ఉన్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇంతవరకు రెస్పాన్స్ లేదండి. ఏమనుకోవాలి వాళ్ళను? మేము ఇంతటితో వదిలిపెట్టము, సీరియస్గా తీసుకుంటాము.
ఏ విషయం మాకు ఒక అర్ధగంట లోపల మాకు విషయం చెప్పి మనం సాటిస్ఫై చేసి పంపిస్తారు, లేకపోతే ఇంకా ఉద్ధృతం చేస్తాను.